హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకమెక్స్. అందరికీ నమస్కారం. ఈ మధ్య మనం ఓటీటీలో వచ్చే సినిమాల గురించి రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం కదా. ఈ వారం అమెజాన్ ప్రైమ్లో సైలెంట్గా ఒక సినిమా వచ్చింది. అదే జీఎస్టీ, గోస్ట్స్ ఇన్ ట్రబుల్. టైటిల్ వినగానే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అనుకునేరు కాదండి. ఇది GOSTS ఇన్ ట్రబుల్ అంటే కష్టాల్లో ఉన్న దెయ్యాలు అని అర్థం. కన్నడలో ప్రముఖ టీవీ యాంకర్ మరియు నటుడు సృజన్ లోకేష్ హీరోగా, ఆయనే స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్కడ నవంబర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఫిబ్రవరి 13 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ హారర్ కామెడీ సినిమా మన తెలుగు వాళ్ళకి నచ్చుతుందా? అసలు ఇందులో కామెడీ ఉందా లేక భయపెడతారా అనేది ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా అసలు కథ ఏంటో సింపుల్గా చూద్దాం. మన హీరో పేరు లక్కీ. పేరుకే లక్కీ కాని జీవితమంతా అన్లక్కీనే. తను పుట్టినప్పుడే వాళ్ల నాన్నకి బిజినెస్లో లాస్ వస్తుంది. దాంతో తండ్రి ఇతన్ని దగ్గరికి రానివ్వడు. పోనీ అమ్మాయినా చూసుకుంటుందా అంటే ఆవిడకూడా చనిపోతుంది. ఇలా లైఫ్లో అన్నీ కష్టాలే అనుభవించి విసిగిపోయిన హీరో ఇక బతకడం వేస్ట్ అని చనిపోవడానికి ఒక శ్మశానానికి వెళతాడు. అక్కడ అసలు ట్విస్ట్ మొదలవుతుంది. హీరో సూసైడ్ చేసుకోబోతుంటే అక్కడ ఉన్న కొన్ని దెయ్యాలు అతన్ని ఆపుతాయి. ఏంటి బాబు చనిపోతున్నావ్? మాకు భూమి మీద కొన్ని తీరని కోరికలున్నాయి. నువ్వు మాకు హెల్ప్ చేస్తే మేము నీకు లైఫ్లో సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేస్తాం అని ఆఫర్ ఇస్తాయి. సరే అని హీరో ఒప్పుకుంటాడు. కాని ఆ దెయ్యాల సమస్య ఏంటంటే వాటికి డబ్బు కావాలి. దెయ్యాలకి డబ్బు ఎందుకు? ఆ డబ్బు కోసం హీరోని బ్యాంకు దొంగతనం చేయమని అడుగుతాయి. అసలు దెయ్యాలతో కలిసి హీరో బ్యాంక్ రాబరీ ఎలా చేశాడు? చివరికి ఆ దెయ్యాలకి మోక్షం దొరికిందా లేదా అనేది మిగతా కథ. సినిమాలో బాగున్న విషయాల గురించి ముందు మాట్లాడుకుందాం. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ. సృజన్ లోకేష్ అంటే కన్నడలో మంచి కామెడియన్ మరియు యాంకర్. ఆయన టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో కూడా ఆయన తన మార్క్ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సెకండాఫ్లో వచ్చే బ్యాంక్ రాబరీ ఎపిసోడ్ మాత్రం చాలా బావుంది. దెయ్యాలు హీరో కలిసి బ్యాంక్లో చేసే హడావిడి, అక్కడ వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా మనకి మంచి నవ్వు తెప్పిస్తుంది. అలాగే దెయ్యాలు మనుషుల్ని భయపెట్టడం కాకుండా అవే మనుషుల దగ్గర సహాయం అడగడం అనే పాయింట్ కొంచెం కొత్తగా ఫన్నీగా అనిపిస్తుంది. హీరోకి ఆ చిన్నపిల్లాడి దెయ్యానికి మధ్య వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. ఫ్యామిలీతో, ముఖ్యంగా చిన్నపిల్లలతో కలిసి చూడటానికి ఇందులో వల్గారిటీగాని మరీ భయపెట్టే సీన్లుగాని ఏమీ లేవు. క్లీన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. కానీ ఫ్రెండ్స్, సినిమాకి కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇది హారర్ కామెడీ సినిమానే అయినా హారర్ మాత్రం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. భయపెట్టే సీన్లు చాలా తక్కువ. అలాగే లాజిక్ అస్సలు వెతకద్దు. దెయ్యాలు డబ్బులు అడగడం, వాటికోసం హీరో రిస్క్ చేయడం, ఇవన్నీ లాజిక్కి అందని విషయాలు. ఫస్టాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. దెయ్యాల ఫ్లాష్ బ్యాక్లు, హీరో కష్టాలు అన్నీ రొటీన్గా అనిపించి కొంచెం లాగైన ఫీలింగ్ వస్తుంది. ఫైనల్గా నా అభిప్రాయం చెప్పాలంటే జీఎస్టీ, గోస్ట్స్ ఇన్ ట్రబుల్ అనేది ఒక టైంపాస్ మూవీ. మీరు లాజిక్లు పక్కన పెట్టి కేవలం నవ్వుకోవడానికి మాత్రమే సినిమా చూస్తాను అంటే అమెజాన్ ప్రైమ్లో ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది బ్లాక్ బస్టర్ సినిమా కాదు, అలా అని వరస్ట్ సినిమా కూడా కాదు. వీకెండ్లో ఇంట్లో ఖాళీగా ఉంటే పిల్లలతో కలిసి సరదాగా నవ్వుకోవడానికి పనికొచ్చే సినిమా. నాకైతే ఆ బ్యాంకు కామెడీ సీన్స్ వల్ల సినిమా పర్వాలేదనిపించింది. మరి మీరు ఈ సినిమా చూసారా? చూస్తే ఆ దెయ్యాల గోల మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఓటీటీ అప్డేట్స్, జెన్యూన్ రివ్యూల కోసం మన సినీలోకమెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో సినిమా రివ్యూతో కలుద్దాం.